హాయ్ వెల్కమ్ టు మెగా 9 టీవీ. సీతారామం సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా సాధించిన విజయంతో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. రీసెంట్గా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ మ్యాన్, అలాగే నేచురల్ స్టార్ నానితో హాయ్ నానా సినిమాల్లో నటించింది. ఇక ఈ సినిమాల సక్సెస్ టాక్ ఏ విధంగా ఉన్నప్పటికీ మృణాల్ మాత్రం తెలుగు ఆడియన్స్ని మెప్పించిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే చాలామంది సెలబ్రిటీస్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్ బాగున్నా పర్సనల్ లైఫ్లో మాత్రం కాసింత బాధ దాగుంటుంది. ఎస్పెషల్లీ రిలేషన్షిప్ విషయంలో చాలామంది స్టార్స్కి బ్రేకప్ స్టోరీస్ ఉంటాయి. అలా మృణాల్ ఠాకూర్ లైఫ్లో కూడా ఒక బ్రేకప్ స్టోరీ ఉందట. ఏంటి, లవ్ స్టోరీ గురించే తెలియదు, అంతలో బ్రేకప్పా అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్, ఈ విషయం ఎవరో కాదు, స్వయాన ఈ బ్యూటీనే బయటపెట్టింది. మృణాల్ సినీ కెరీర్ గురించి అందరికీ తెలుసు, కానీ తన లవ్ స్టోరీ గురించి ఎవ్వరికీ తెలియదు. అలాంటిది డైరెక్ట్ బ్రేకప్ స్టోరీ గురించే చెప్పేసి అందరినీ షాక్కి గురి చేసింది ఈ బ్యూటీ. రీసెంట్గా ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బ్రేకప్ స్టోరీ అంతా చెప్పుకొచ్చింది. ఒక వ్యక్తి జీవితంలోకి సరైన భాగస్వామి రావటానికి కాస్త టైం పడుతుందని, ఈలోగా వచ్చి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారని, ఆ భాగస్వామి కరెక్ట్ అని తమ మనసుకే తెలుస్తుందని, ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉండాలని చెప్తోంది మృణాల్. గతంలో తాను ఒక వ్యక్తితో డేటింగ్లో ఉన్నానని మృణాల్ చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యక్తికి నటితో డేటింగ్ ఇష్టం లేదని, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చానని ఆ వ్యక్తి చెప్పడంతో మృణాల్కి ఈ మాట అస్సలు నచ్చలేదట. వెంటనే బ్రేకప్ చెప్పేసిందట. సో ఇది జరిగి కూడా 7 months అవుతోందట. అండ్ తను చేసుకోబోయే హస్బెండ్కి మంచి లుక్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ మంచి మనస్సుంటే చాలు అని ఫ్యూచర్ హస్బెండ్ గురించి క్లారిటీ ఇచ్చేసింది మృణాల్.